అందుకో దండాలు బాబా అంబేద్కరా, నింగిలోని చుక్కలన్నీ నీళ్లకు దిగి రంగో, ముందుగా తలచి పాటలు పాడము, మా జాతుల బ్రతుకుల్లో వెలుతురు వెలువందో అన్నటువంటి తెలంగాణ భూమి మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండగా ఈరోజు మా మీద భౌతిక దాడులను నిలబడతామని బాగా చెప్పిండ్రు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఖర్చులో ఈ పంచాయతీ చైర్మన్ నుంచి నిన్ను దిబ్బేసుకోవాలి. ఏమన్నా అడ్డజాగి అనుకుంటావా? తెలంగాణ బాధ్యత మా అమ్మ అయ్యల జాగిరే. మేము ఒక్క అమ్మ ఒక్క అయ్య పుట్టాం కాబట్టి ఇంటికి వచ్చినాం. వాడెవడో దొమ్మరిళ్ళలో దూరినట్టున్నాడు, వాడెవడో దొమ్మరిళ్ళలో దూరినట్టున్నాడు. మా దొమ్మరి అక్క చెల్లెలు సిగ్గు శరపాలన వచ్చుతా ఇంకా మీలాంటి బలిపెక్కిన దొరలు అవమానిస్తున్నాడే మా సంపన్న వర్గాలు వాళ్ళ కుల పేర్లు కూడా మార్చుకున్నాయి. అట్లాంటి సప్పండ జాతులను ఈ రోజు అన్న తర్వాత సప్పండ జాతులు లేఖం చేసి బ్రాహ్మణుల యొక్క ఇదిని మేము కాపాడాలని అనుకుంటుంటే, వాళ్ళతో కలిసి పనిచేయాలనుకుంటుంటే వాళ్ళని దూరం చేస్తున్నాను. మేము విషయాన్ని తెలంగాణ వచ్చిన రోజు ఏడనో సాగే మేము ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో ఫస్ట్ ప్రెస్ మీట్ నడుస్తుంది నాది. 2009 నుంచి 14 ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్న ఎక్కడ కూడా బ్రాహ్మణ పరిషత్ కానీ బ్రాహ్మణ ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్కడ బసవరాజు శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి మాకు ఉద్యమాల్లో కనిపించలేదు. మేము సందేహం వచ్చింది అడిగినప్పుడు క్లారిటీ ఇవ్వాలి. ఇగో నా ప్లేస్ ఇది తమ్మి, నా ప్లేస్ ఇది, నేను ఇక్కడి నుంచి వచ్చిన నేను ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన భాగస్వామి అయినా అని చెప్పేసి చెప్పాలి. అటువంటి మానేసి మేము అడిగినందుకు కైన్కి ఒకటే వైపు చూసిరు, ఇంకో వైపు ఇంకోటి ఉంది. కైన్కి ఒకటే వైపు చూసిరు, ఇంకో వైపు ఉన్నది. నీ కైన్కి ఏ వైపు ఉన్నా రైలు పట్టాల మీద పెట్టి ఒత్తుపడిపోతావు ఏడుకాడికి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంత దారుణంగా అంటున్నారంటే ఇదేందన్నా తెలంగాణ నుంచి బహిష్కరిస్తామంటారు. ఈ భూమి వాసన అంటే మాకు ఇష్టమన్నా. కుక్కలన్నారన్నాను 100% మేము పట్టి కుక్కలంగా పిచ్చి కుక్కలం. తెలంగాణ పిచ్చున్నటువంటి కుక్కలం మేము. తెలంగాణ కోసం సస్తాం, తెలంగాణ కోసం ఏదైనా చేసుకుంటాం. ఈరోజు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ కోసం 12 ఏళ్ల పోరాటం, అన్నేళ్ల పోరాటం తర్వాత మమ్మల్ని ఈరోజు మీరు చేస్తుంది ఏంది? ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసిన చంపుదమ్ము అంటున్నారు. ఇది ఎంతవరకు నీ గృహంకారం? ఇది ఎంతవరకు కొనసాగిస్తుంది? మీరు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదికలో మీరు చేసింది ఏంటి? మీకు కాంట్రిబ్యూషన్ ఉన్నదా? ఈ బాస్ అనే సిస్టమ్ ఏంది? ఎవరి మీద ఈ బాసిజం? ఎందుకు ఈ బాసిజం? ఏం చేద్దామని ఈ బాసిజం? సంక్షేమ పరిషత్ చైర్మన్ పదవిట ఈయన పక్కకు పెట్టి వస్తే ప్రాణాలు ఇస్తాడు. నీకు ప్రాణాలు ఇప్పించుకుంటే రా. ఆ రోజు ఉద్యమంలో మేము పోరాటం చేస్తున్నాం. నీకోసం ప్రాణాలు, తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన బిడ్డలను ఈ రోజు నువ్వు ఇంత బహిరంగంగా చంపుతామంటున్నావే, ఇదెక్కడి ధర్మం? సార్ ఒకసారి దయచేసి వీడియో చూడండి సార్. అక్కడ రండి సార్, రాండి సార్, మీరు అది చూడండి సార్. రాండాడు వినేనా అన్న? బట్టలు తీసుకుంటాము. ఒకటి మేము కుల సంఘాలతో, అన్ని కుల సంఘాలతో, బౌద్ధ కుల సంఘాలతో మేము కలిసి పోరాడతామంటే ఎస్సీ అని సపరేట్ భేదాలు మాట్లాడతాం. సార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రండి ఒకసారి. సార్ మీ అమ్మాయి అని ఒప్పుకుంటారా? నేను చెప్పున్నాను, నాకు దయచేసి అర్థం చేసుకున్నాను అన్న. ప్లీజ్ అన్న, తెలంగాణ ఆత్మీయతను అడుగుతా అన్న. అన్నని దండ పెట్టాలి, అన్నని దండ పెట్టాను, వయసు పెద్ద దండ పెట్టాను, అన్నని దండ పెట్టాను. బాధ అన్న
బాధ్యత బాధపడతారు. ఒక అన్న అర్థం చేసుకోవాలి, మన అమ్మాయి అని అనుకుంటారు అన్న చెప్పాను. నువ్వు ఎట్లా చెప్తాంటా అమ్మాయి అంటే ఏంది నీ సంస్కారం లేదు. పోలీస్ డాక్టర్ జస్ట్ గూగుల్ ఇట్. Who is Dr. Ajay Paul Marshall? ఆయన అది కాదన్నా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఆయన చెప్తే ఓకే అన్నా. ఆయన చెప్పిన మాటలే ముందుకు వచ్చి నిలబడి పిల్లలు చంపుతాను కదా. అది కాదన్నా, ఆయన ఏమన్నాడు కదా, నా వయసు ఎంత, నేను 42 అని పెద్ద మనిషి. ఆయన ఇంత ఒక్కడితో మాట్లాడితే మీ అమ్మ అయ్యేది ఒక్క అమ్మ అయ్యే పుట్టిన అంటే తెలంగాణ అదొక ఇదిగా ఉండి డాక్టర్ శర్మ ఏంటి, చేసిన సర్వీస్ ఏంటి అనేది ఈ పరిషత్తులో ఎంప్లాయీస్ కంప్లీట్ ముందుకు వస్తే గుడ్డలు తీసుకుంటారు. ఏం చేస్తాం మేము అడుగుతున్నాయి సార్, మీకు మీరు గుడ్డలు తీసుకుంటారు. వచ్చిన 30 మంది పోలీస్ స్టేషన్కి వచ్చిన మీరు ఉన్నారు, రెస్పాండ్ అవుతారా లేకపోతే మాట్లాడాలి? ఆయన మీద మాట్లాడాలి. ఆయన ఏం చేయమనండి? అదే ఇప్పుడు దీనికి సంబంధించిన ఉంటారు కదా, వైస్ చైర్మన్ గారిని అడుగుతాను సార్, ఒకసారి ఆయనతో మాట్లాడుతూ వైస్ చైర్మన్ గారు అప్పుడు ఆయన మాత్రం మాట్లాడతాను. ఈ స్లోగన్ అన్ని తింటుంటూ వచ్చినామన్నా మేము. అసలే చేయడానికో లేకపోతే దందా చేయడానికో లేకపోతే అతన్ని గిరావ చేయడానికో రాలేదు. రామన్ గారు ఆ కోడి బింకన్న కానీ లేకపోతే దాసరామ్ నాయక్ కానీ ఎవరిని ఉంటారు మా సర్వీసెస్ ఏంటి? ఏ జిల్లా తెలంగాణ ఏ జిల్లా 2012 సార్ మీరు ఇక్కడ రండి, మీరు ఒకసారి భోజనం చేస్తే మీద కానీ ఏ రోజున పరిస్థితికి వచ్చి ఎంత అంబులు ఉన్నా ఈ రోజు బట్టలు సంపుతానంట. నేను ఏం చెప్పండి, ఏ రోజున పరిస్థితి ఇబ్బంది కలిగేసా, పరిస్థితిని ఇబ్బంది పెడుతుంటే నేను సీనియర్ చాలా ముందు పరిస్థితి ఇది అని చెప్పినాను. పొడి చేస్తా అది పొడిచేనన్నా ఒకటే చెప్తున్నారు కదా శివన్న, ఆ ప్రాణాలకు రక్షణ నేను ఇస్తా అంటే మీరు నాకు ఇచ్చినప్పుడు ఆయన లెక్క అర్థంగా ప్రదర్శన చేస్తున్నానా? నేను ఆ రకంగా నేను ప్రొటెక్ట్ చేస్తానా? కొంచెం అన్న తెలియదు అడిగిన వాడు చేస్తున్నాను. నన్ను అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఎన్కౌంటర్ చేసుకోలేదు. తెలంగాణ ఎన్కౌంటర్ చేస్తాను. పుణ్యం మా సంక్షేమ పరిషత్ చైర్మన్ దొరుకుతుంది. దొరా ఆయన బాసు వస్తాడు, బాస్ వస్తాడు. ఎవరి బాసు ఎవరికి బాసు నేను చెప్తా సార్. తెలంగాణ మూమెంట్ లో ఉద్యమంలో నా పేరు కంపా రామారావు, మా నాయన కంపా శ్రీనివాసరావు, మా తాత కంపా రామారావు, వాళ్ళ నాయన కంపా జగన్నాథరావు, మొత్తం నల్గొండ జిల్లా వాస్తవ్యం అని గట్టిగా చెప్తా, గర్వంగా చెప్తా.
ఉద్యమంలో పాల్గొనడానికి గమ్మలాభాలను కడిగేస్తా. నేను క్వశ్చన్ చేసినప్పుడు నా పేరు బసరా శ్రీనివాస్, మా నాయన రామరాజు, మా నాయన అవతల ఆయన కామరాజు అని చెప్పు. నేను ఈ ప్లేస్ అని చెప్పు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పడం పోయి అంత టైం ఒకవైపు చూస్తాం. ఏం లేదు నీ టైం ఒకవైపు, ఏమి లేదు నీ టైం ఒకవైపు, ఏముంటే చూపించమని అడుగుతున్నాను. నేను చెప్తాను బాధతో చెప్తా. ఒకటే సార్ ఆనాడు సీఎం చెప్పని అడిగినప్పుడు తెలంగాణ ఉంటాడు. ఈ రోజు సీఎం అయితే నేను సొంత అన్నదమ్ముల్లాగా తెలంగాణతో మమేకమైతే అన్నాడు. ఎవరికన్నా మేము ఎందుకు ఆయనతో ప్రచారంలో తిరిగిన ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆపోజిట్ గా పోయి ప్రచారంలో తిరిగినాడు. ఆయనే చెప్పిండు కారణం అది ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటూ గవర్నమెంటే బదనాలు చేసే పరిస్థితులలో ఉన్నాం. బ్రదర్ ఇది తీసుకోండి ఒకసారి. కొత్తపేట గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అందరూ ఇక నువ్వే మన గారు మీరు ఒకటి సార్ సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నాను. భారత రాజ్యాంగం అంటే పోలీసులకు తెలుసు. మేము భారత రాజ్యాంగ స్ఫూర్తిలో ఎక్కడైనా నేను పదవి రాజీనామా చేస్తే, ఈ భారతదేశ చరిత్రలో నేను పదవి రాజీనామా చేస్తే నెల రోజులలో సినిమాటిక్ డైలాగ్ సినిమాటిక్ డైలాగ్ అర్థం కాలేదు. ఏంటి పదవి రాజీనామా చేస్తే ఏంది? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం పోలీస్ మిత్రులు చెప్తుంది, ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తున్నారు. సాల్వాలు కప్పని తోపని ఫీలింగ్ వచ్చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళతో పనిచేస్తే నాకే ఈ రోజు రక్షణ దిక్కు లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి వైద్య సేవలు అందించిన డాక్టర్గా నాకే రక్షణ దిక్కు లేకపోతే ఇంకా తెలంగాణలో రక్షణ ఎక్కడ ఉంటుంది అన్న? మీ డిపార్ట్మెంట్ మంత్రి ముఖ్యమంత్రి గారు కదా. ముఖ్యమంత్రి గారేమో రాజ్యాంగాన్ని కాపాడదాం, తెలంగాణ తప్పులు జరగద్దు, డ్రగ్ మాఫియా ఉండొద్దు, సమాంతర ప్రభుత్వాన్ని ఉండొద్దు అంటే భాషణ పెడితే మొత్తం బహిరంగంగానే ఆన్సర్ చెప్పబడి సంపి పడేస్తా. నేను రోజు అలా కథం చేస్తా. వాళ్ళు తెలుసు, మీరు తెలుసు, ఎవరు చెప్తే మాట్లాడతారా లేదన్నా మమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీ చేతులు దండం పెడుతున్నాం, మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా చేతులన్నా ఇంత బుక్కడంత బుక్క దొరుకుతుంది. ఆఖరి మా పిల్లలకు మేము మిగిలిన మిగులుతామన్నా. చచ్చిపోతే ఎట్లన్నా, నా గరీబ్ ఎట్లన్నా, సంపుతారన్నా. మాకు ఏడ రక్షణ పబ్లిక్ ప్లేస్ దగ్గరనే మాకు ప్రొటెక్షన్ లేదు. ఇప్పుడు మా ఊరు కావాలి పోగొప్పగా ఆయన గ్యాస్ వచ్చి సరిగ్గా దిక్కులేదు. కూర్చోండి. ఇప్పుడు విషయం చెప్తాను కదా, అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయండి. నేను ఏదో అనుకున్న బసరా శ్రీనివాస్ గారు అంటే ఎంతో నాలెడ్జ్ మా ముఖ్యమంత్రి ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పోస్టర్లో కూర్చోబెట్టి అనుకున్నా. ఇట్లే బబ్రాగా మనం గొల్ల ఏం లేదన్న మ్యాటర్ ఏం లేదు. గొల్ల సబ్జెక్ట్ లేదన్నా పోలేదు. దాని ఎంతమంది శాఖలు ఉంటుందో తెలియదట. ఏ శాఖ ఉంటే నాకు ఏం తెలియదు. మరి ఎందుకయ్యా నీకు బ్రాహ్మణ సంక్షేమ చైర్మన్ పదవి? నీకంటే మేధావులు లేదా తెలంగాణలో? ఎంతమంది ఉన్నారు మేధావులు? మీకంటే మీరు మాట్లాడినటువంటి పక్క రాష్ట్రాల కంటే కళ ఎక్కిరించి నవ్వేటటువంటి ముగితో కాకుండా ముగితో నవ్వేటటువంటి పరిస్థితి ఉన్నది మీరు మాట్లాడినటువంటి మాటలు. మీరు ఒక పెద్ద మనిషి అంటున్నాను, మనము భయపడాలి. దేనికి భయపడేది? రాజాతో వచ్చినాం కదా, కొట్టిస్తావు కొట్టి అలా చెప్పిస్తానని చెప్పి రాష్ట్రం సంపిస్తానని ఈ కోణాన్ని కూడా చూపిస్తాను కదా. ఆ కోణాన్ని చూపించండి, మీ కోణాలను చూపించండి. ఏంటి ఆ కోణాలని? బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు, బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాలను మాట్లాడేటప్పుడు ఒక సంస్కారంతో, సంస్కారహీనంగా మీ ముందు ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చి కొంతమంది కూర్చోబెట్టగానే నాది ఇది ఉన్నది అది ఉన్నది అనేటువంటి ఇది మాట్లాడకూడదండి. శ్రీనివాస్ గారు, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులందరికీ నమస్కారాలు. పబ్బది పడుతున్నా. నేను మన చైర్మన్ గారు తెలంగాణ
బ్రాహ్మణ ఉద్యమకారులను 30 రోజుల్లో కథం చేస్తామన్నారు. సార్ ఏమో ఇవాళ బైఠాయించాం. మా చెప్పులని చెప్పులు దగ్గర కూర్చొని మేము ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులం నాగులిప్తా అంగులిప్తా ఆగిస్తా ఈస్తా అన్నాడు. ఇది ఇప్పేసిన పొడుస్తా అన్నారు. పొడిపించుకున్నందుకు రెడీగా ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. 4 రోజులలో అన్న 15 ఆగస్టు, 4 రోజులలో 15 ఆగస్టు, సెప్టెంబర్ 17 తెలంగాణ ఆవిర్భవించిన దినం. 17 మన టార్గెట్ చేసి 2 నెలల రోజుల టార్గెట్. ఈ నెల రోజుల్లో మేము అమరంలో వెళ్తున్నాం. మా ప్రాణాలకు రక్షణ లేదు, మనం చంపబోతున్నారు. తెలంగాణ ఉద్యమ వీరులారా, అమరుల్లో కలుస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. తెలంగాణ వచ్చినాక ఆనాడు అమరులు ఆలోచించుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మేము మటర్ కాబోతున్నామని సంతోషపడుతున్నాం. తెలంగాణ సబ్బండ వర్గాలు అన్నందుకు వ్యతిరేకించినందుకు మా పైన ఈ కక్ష కట్టారు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ బ్రాహ్మణ సమాజమా, ఎక్కడ పోతుంది తెలంగాణ? నాకే విశాలలో నా తెలంగాణ, నా తెలంగాణ అనుకున్న తెలంగాణలో నలుగురు పరంపరను మొదలుపెట్టారు. బాస్ ఇది చూడండి, ఇచ్చిన నినాదానికి తమకి కొన్ని గ్రూపులలో నుంచి తీసేశారు. కొట్టాలి ఎక్కడ పట్టాలి కార్యక్రమం మాకు తెలియదు. కొట్టాలి తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి ఎక్కడ నిజాలు తెలుస్తాయి అనేటువంటి విషయం చేత ప్రతి గ్రూపులలో నుంచి మనం తొలగించాలని నిర్ణయాలు తీసుకున్న గ్రూపులలో నుంచి తొలగించిన బ్రాహ్మణ సమాజ గ్రూపులలో నుంచి నువ్వు ఇచ్చిన కులం కాదు, నాకు నువ్వు ఇచ్చిన ఇది కాదు, నేను వచ్చి జాయిన్ చేయమన్నా మిమ్మల్ని అందరూ కూడా కనుక్కొని వచ్చి జాయిన్ చేసాం. మేము బ్రాహ్మణ గ్రూపులు తయారు చేస్తారు పెట్టుకొని మాకు భయమైతున్నది. మమ్మల్ని గ్రూపులలో నుంచి డిలీట్ చేసేది, మా గ్రూపులలో నుంచి డిలీట్ చేసి రిమూవ్ పెట్టేసి మాకు ఇక చంపుదల అనేటువంటి దాన్ని కూడా లక్ష్మీనారాయణ అంటాడు, వాడేమో దొంగ సమాజాన్ని అంటాడు. బల్ప ఒక్కొక్కరికి బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమాలు చచ్చడానికి మాకు 9 రోజులు టైం ఉంది. రోజుకొకరు చచ్చినా సరే మీ బాధ్యత, మీ భాగవతం బయట ఎదురు చూస్తాం. చూస్తున్నాం మేము. తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి ఈ దుర్మార్గుడి యొక్క అసలు నిజ స్వరూపాలు చూపెట్టాలనేటువంటి ఇదితో మేము రావడం జరిగింది. తప్పకుండా తెలంగాణ బ్రాహ్మణ సమాజం గుర్తుపెట్టుకోండి. ఈ పుట్టి మాటలకి మీరు ఇవి కావద్దు. పుట్టి మాటలకి మీరు అందరినీ బహిష్కరించాలి. తెలంగాణ ఉద్యమకారులకి వీళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం ఏంటి, ఇదేంటనేది మేము ప్రూవ్ చేస్తాం, బరాబర్ ప్రూవ్ చేస్తాం. గుర్తాలు ఒకటేసారి రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలనేటువంటి నినాదాన్ని ఎక్కువగా తీసుకెళ్లే భాష అనేటువంటి అరెస్ట్ చేస్తామంటారు. ఆయన అరెస్ట్ చేపిస్తారా లేకపోతే డైరెక్ట్ చేపిస్తారా? మా పోలీస్ స్టేషన్ ఉంటాయన్నా మాకు రావాలంటే మా పిల్లలకి మేము ఇచ్చినాం. మా ఒక్క అమ్మ ఒక అయ్య పుట్టున్నాం కాబట్టి ఈరోజు వచ్చినాం, బాధ్యత వచ్చినాం. మరి ఒక్క అమ్మ అయ్యా ఒక్క అయ్య పుట్టున్నా అన్న లేదు. తెలంగాణ బ్రాహ్మణుల పిటిషన్ ఇచ్చిన మా ప్రాణాలు ఎట్లా చంపుతున్నాం? దీన్ని ప్రాణాలు యూనివర్సిటీలో అరెస్ట్ చేసి అంతమంది పట్టకాలని కూర్చోరన్నా. మేము ఇద్దరనే వచ్చింది ఇప్పుడు సంస్థ మాటలు మాట్లాడుతూ స్వామి అఖిలేష్ అట్లాంటి వ్యక్తితో చర్చ చేశారు.
కేశవరావు జాదవ్ గారు పర్సనల్ డాక్టర్ ఉన్నారు. ఈ తెలంగాణ అన్నారంటే నక్సలైట్లు అంటే రోడ్డు చిక్కలు అంటే ఎవరంటే మా ప్రమాదాన్ని సేవ సంస్కారాలు ఇది ఎక్కడే ధర్మం.